వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి. మరొకసారి చెక్ చేసుకోండి లైక్ చేశారో లేదో. డాన్ బావతో లవ్ పార్ట్ 21. అఖిల్ ఒక్క క్షణం అతడి మైండ్ పనిచేయక అలాగే నేలపై ఉరిగి, అన్నయ్య పాపం కదా, ఒక్కటే ఆడపిల్ల, ఒంటరిగా ఎన్ని ఇబ్బందులు పడిందో, నిజం తెలిసాక కూడా అది మన దగ్గరికి రావాలి అనుకోలేదు అని తన తమ్ముడి కంట్లో కన్నీళ్లు వస్తూనే ఉంటే విక్రమ్ అతడి తలపై చెయ్యి వేసి, దేవుడు మనం అనుకున్నది చేస్తే మనం ఆయన్ని మొక్కడం మర్చిపోతామేమో అని అనుకుంటారా. అందుకని ఎంత హ్యాపీగా ఉన్నా వాళ్ళ లైఫ్లో అయినా ఏదో ఒక చిన్న ప్రాబ్లం అయినా ఖచ్చితంగా పెడతాడు. అక్కి, నువ్వు ఇలా బాధపడుతూ ఉండిపోవడానికి కాదు నీకు నేను నిజాన్ని చెప్పింది. తను ఆ నిజం చెప్తున్నప్పుడు తన కంట్లో నీ మీద ప్రేమ మాత్రమే చూసా అక్కి. ఇప్పుడు నీ కంట్లో తన మీద అంతులేనంత ప్రేమను చూస్తున్నా. తను నువ్వు ఎప్పటికీ వదులుకోలేవు అని నాకు తెలుసురా. అలాగే తను కూడా నిన్ను వదిలేసి ప్రశాంతంగా బ్రతకలేదు. తను ఏవేవో పిచ్చి పిచ్చివి ఆలోచించి నీకు దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోరా, తనని ఆపగలిగేది నీ ప్రేమ మాత్రమే. ఆ ప్రేమలో తనని కట్టిపడేసే అక్కి. అప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. ఇక మిగతాదంటావా, మీ అన్నయ్య బ్రతికి ఉండగా నీ నీడను కూడా ఎవరిని తాకనివ్వను. ఇక్కడ మెయిన్ నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోగలవు. అలాగే సహా తను కూడా ధైర్యవంతురాలు, తనని తాను ప్రొటెక్ట్ చేసుకోగలదు. కానీ ఇప్పుడు సహా ఆలోచన చాలా వరకు నీకన్నా మౌర్య పైనే ఉంది. ఎందుకంటే తనకు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తనకు తెలియదు కాబట్టి మౌర్యను అంటి పెట్టుకుని తిరుగుతూ ఉంది సహా అని విక్రమ్ అనేసరికి అఖిల్ లేచి తన కంట్లో కన్నీళ్లు తుడుచుకుంటూ, అన్నయ్య, ఈ విషయం మనం అమ్మా నాన్నకు, అత్తయ్య మామయ్యకు చెప్పేద్దామా అనేసరికి విక్రమ్ ఆలోచించి, అక్కి, ఒక్కటి మర్చిపోతున్నావు, ప్రమాదం బయట నుంచి వస్తుంది అని చెప్తే వాళ్ళు తట్టుకుంటారా. కానీ సహా గురించి నిజం తెలిస్తే తను ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేస్తూ ఉండేది, ఇవి అన్నీ తెలిసిన తర్వాత అత్తయ్య తట్టుకుంటుందా, మామయ్య జీర్ణించుకోగలుగుతాడా. లేదు అక్కి, ఒక అమ్మకు హెల్త్ సరిగ్గా ఉండదు. మనం శత్రువుల్ని ఎదుర్కొన్నంత ధైర్యంగా ఇంట్లో ఉన్న బంధాలతో పోరాడలేంరా అఖిల్. అందుకే చెప్తున్నా, కాలానికి అన్నింటినీ వదిలేసి ప్రస్తుతమైతే నీకు నిజం తెలిసినట్టు ముఖ్యంగా సహాకు తెలియకూడదు. ముఖ్యంగా సహా గురించి మౌర్యకు తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే తను ఏదేదో ఆలోచనలు చేసి సహాను దగ్గరకు తీయకపోగా మిస్అండర్స్టాండింగ్ వల్ల తనను ఇబ్బంది పెడుతుంది, అసహించుకుంటుంది. మౌర్య చాలా దుడుకుపాటుగా బిహేవ్ చేస్తుంది అక్కి. ఆ దుడుకుతనంతోనే సహా మనసు విరిచేసేలా కూడా మాట్లాడగలదు. కాబట్టి ఈ నిజం ఎవరికి చెప్పనవసరం లేదు, ఎవరికి తెలియనవసరం లేదు. ఇక అన్నింటి గురించి నేను చూసుకుంటా, ఓకేనా అని తన తమ్ముడి తల నిమురుతూ చెప్పాడు విక్రమ్. ఆ తర్వాత అప్పటికే చాలా టైం అవ్వడంతో ఇద్దరూ కలిసి బయటికి వచ్చారు. విక్రమ్, అఖిల్. అక్కడ మన మౌర్య పాప సహా ఇద్దరూ కలిసి ఐస్ క్రీమ్ తింటున్నారు. అఖిల్ ఒకసారి సహాను చూసి మళ్ళీ డౌట్ రాకూడదు అని నార్మల్గా మౌర్య వైపు చూశాడు అఖిల్. ఇక్కడ మన తింగరబుచ్చి సహా సహా ఐస్ క్రీమ్ చాలా బాగుంది కదా అని అడిగింది మౌర్య. అయినా వీళ్ళు లేట్గా వచ్చింది కూడా మన మంచికే అయ్యిందిలే. మనం మంచిగా ఐస్ క్రీమ్ తింటూ కార్ దగ్గర నిలబడి ఐస్ క్రీమ్తో సెల్ఫీ దిగుతూ ఉన్నారు మన తింగరి పాప మౌర్య మరియు సహా. అఖిల్ మౌర్య తలపై మొటిక్కాయ వేస్తూ, ఈడియట్, ఎన్ని తింటావు,
లోపల కూడా ఐస్ క్రీమ్ తిన్నావు, మళ్ళీ ఇక్కడ తింటున్నావు, జలుబు చేస్తే అన్నాడు. కానీ అస్సలు వినకుండా లాగేసుకుంటూ, పోరా, నేను మీ మీద అలిగాను కాబట్టి ఇంకా అడిగినా నాకింకా కొన్ని తెచ్చిపెట్టాలి అని ముద్దు ముద్దుగా ఐస్ క్రీమ్ మూతికి పూసుకుంటూ సమాధానం చెప్పింది మౌర్య. ఇదంతా చూస్తున్న విక్రమ్, అఖిల్ మీరు కార్లో కూర్చోండి అన్నాడు. దాంతో అఖిల్ ఈసారి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే సహా బ్యాక్ సీట్లో అఖిల్ వెనుక కూర్చుంది. ఇద్దరి మధ్య ఒక మౌనం. కార్ మిర్రర్లో నుంచి అఖిల్ని చూసింది. కానీ అతడు మాత్రం ఆమెను చూడటం లేదు. సహా సైలెంట్గా అలాగే చూస్తూ ఉంది. ఇక సహా సహా కూడా వెళ్ళిపోవడంతో మౌర్య, వీడేంటి వాళ్ళని వెళ్ళిపోమన్నాడు, ఇక్కడ నేనొక్కదాన్నే ఉన్నా, నన్ను కొడతాడా అని అనుకుంటూ, బావా నేను ఈ ఐస్ క్రీమ్ ఇంటి దగ్గర తింటా, నేను కూడా వెళ్ళి కారులో కూర్చుంటున్నా అని అటు తిరగబోయింది తప్పించుకోవడానికని. కానీ అంతలోపే ఒక్క ఉదుటున ఆమె చేతిలో ఉన్న ఆ కోన్ ఐస్ క్రీమ్ని ఆమె నోట్లో పెట్టేసి ఆమె ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉంటే ఆమె అవస్థ చూసి అప్పుడు ఒకసారి చుట్టూ చూసి, అది అతడు కోసం మాత్రమే ఆ పార్కింగ్ ప్లేస్ అలాట్ చేసింది కాబట్టి అక్కడ ఎవరూ లేరు. దాంతో ఆమె నడుంపై చెయ్యి వేసి దగ్గరగా లాక్కుని ముద్దు పెట్టడం మొదలుపెట్టాడు. మౌర్య ఒక్క క్షణం షాక్లో అలా ఉండిపోయింది విక్రమ్ చేసిన పనికి. కానీ విక్రమ్ ఆమె నోట్లో ఉన్న ఐస్ క్రీమ్ని ఇద్దరూ చెరిసంగా పంచుకుంటూ ముద్దు పెట్టాడు. ఆమె పెదాలను చాలా శుతిమెత్తగా కిస్ చేస్తూ అతనిలో కలుగుతున్న అలజడి, బాధ, స్ట్రెస్ అన్నింటినీ ఆ ముద్దులో కరిగించేస్తూ చాలాసేపు ముద్దు పెట్టుకున్నాడు. ఆమెకి ఊపిరాడడం లేదు. అతని వదలమని గింజుకుంటూ ఉంది. ఆఖరున ఆమె పెదాలను లైట్గా కొరికి అప్పుడు వదిలాడు. అప్పటికే మన పాప కరెంట్ షాక్ కొట్టిన కాకిలా షాకింగ్గా అతని వైపు చూస్తూ ఉంటే అతను మాత్రం అతని పాకెట్లో ఉన్న హ్యాండ్ కీతో ఆమె పెదాల చుట్టూ అంటిన ఐస్ క్రీమ్ని తుడిచి ఆమె అలాగే షాక్లో ఉండగానే ఆమెను వెనక సీట్లో కుదేసి డోర్ వేసి వెళ్ళి ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు. అఖిల్ విక్రమ్ చేసిన దానికి నవ్వుకుంటూ, అది షాక్తో దీనికి చిప్పు దొబ్బినట్టుంది, లేకపోతే చెప్పినా వినకుండా ఐస్ క్రీమ్ తింటుందా, అన్నయ్య లైట్గా రొమాన్స్ చేస్తేనే ఇది అలా అయిపోయిందే పాపం, ఇక వీళ్ళ పెళ్ళైతే ఇది దీని పరిస్థితి అని నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు అఖిల్. ఆ తర్వాత సహా మౌర్య వైపు చూసి, మౌర్య ఇక నేను ఇంటికి వెళ్తాను, ఎలాగో మీరు ఇంటికే వెళ్తున్నారు కదా, నన్ను పలానా చోటు అక్కడ దింపేయండి అని సహా అడిగేసరికి మౌర్య అప్పటిదాకా విక్రమ్ పెట్టిన ముద్దులో ఏదో ట్రాన్స్లో ఉంది కాస్త తేరుకొని, ఎక్కడికి మేడం వెళ్ళేది, అంత లేదు, ఈరోజు మా అత్తమామ నైట్ వచ్చేసరికి లేట్ అవుతుంది అన్నారు, వాళ్ళు వచ్చేంత వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండాలి, ఈరోజు కాదు మన ఇంట్లోనే ఉండాలి, ఆ తర్వాత నైట్ కావాలి అంటే అఖిల్ నిన్ను డ్రాప్ చేస్తాడు అని మౌర్య అనేసరికి అఖిల్, విక్రమ్ అప్పటికే ఆలోచిస్తున్నారు సహాను ఎలా ఇంటికి తీసుకెళ్ళాలి అని. మౌర్య పట్టుపట్టింది అంటే అస్సలు వదలదు కాబట్టి వాళ్ళ పని సులువయ్యింది అని అనుకున్నారు మనసులో. ఒకరికి ఒకరు కళ్ళతో సైగ చేసుకుంటూ ఉన్నారు. అప్పుడే మౌర్య, చూడు సహా, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేయాలో చెప్పు, నాకైతే బోర్ కొడుతుంది, నువ్వుంటే చాలా బాగుంటుంది నాకు, ఒక్క రోజులోనే నాకు చాలా నచ్చేసావు, చాలా దగ్గరైపోయావు నువ్వు, ప్లీజ్ ఈరోజు నాతో పాటు రావా అని చిన్నపిల్లలా అడిగింది. సహా మనసులో, నీతో కలిసి చిన్నప్పటి నుంచి ఉండలేకపోయాను మౌర్య, అందుకేనేమో ఆ భగవంతుడు మీ అందరితో గడిపే క్షణాలను జీవితాంతం నాకు అవి మెమరీస్ అయినా ఉండాలి అనుకున్నాడేమో, అందుకే నీ ద్వారా ఇంటికి రప్పించుకుంటున్నాడు అని లోపల తను పడుతున్న చిత్రవదకు ఏదో ఊరటగా అనిపించింది ఒక్క క్షణం. అప్పుడే ఫ్రంట్ సైడ్ మిర్రర్లో నుంచి అఖిల్ని ఒకసారి చూసుకుంది. ఎందుకురా నువ్వు నాకు కనిపించావు, నా ప్రాణం పోతుంది, నీ పక్కన ఇంత దగ్గరగా ఉండి
నీ చెయ్యి పట్టుకోలేకపోతున్నా. నా మనసులో నీ పేరు పదే పదే ముద్రించుకుపోతుంది. నిన్ను తలుచుకున్న ప్రతిసారి 1000 పులకింతలకు లోనవుతున్నా. ఐ లవ్ యూ అక్కి. నేను చచ్చేంత వరకు నిన్నే ప్రేమిస్తూ ఉంటా అని బాధపడుతూనే విండోలో నుంచి బయటకు చూసింది సహా. మౌర్య ఇక అలాగే ఇంటికి రాకపోతే వదలదు కాబట్టి సహా సైలెంట్ అయిపోయింది. అప్పుడే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వాళ్ళ కార్ వెనక ఒక బైక్, స్పోర్ట్స్ బైక్ ఆ కారు వెనకే వస్తూ ఉంది. సహా మొదట గమనించలేదు. కానీ ఆమె వైపుగా వచ్చి ఉన్న ఆ బైక్ కనిపించేసరికి సహా 1కి 2 సార్లు తీక్షణంగా చూసి ఏదో ఆలోచించి అఖిల్ గారు అని పిలిచింది తడబడుతూ ఉన్న గొంతుతో. దాంతో అఖిల్ ఏంటి సహా అన్నట్టు ఆమె వైపు చూశాడు. నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, అది ఇప్పుడే గుర్తొచ్చింది. ప్లీజ్ నేను వెళ్ళాలి, నన్ను కొంచెం ఇక్కడే వదిలేస్తారా అని అంది. మౌర్య డల్గా ఫేస్ పెట్టి చూసింది. కానీ అవతల చాలా ఇంపార్టెంట్ వర్క్, అందుకోసమనే బయటికి చెప్పలేక. సారీ మౌర్య, కానీ నేను నీకు మాటిస్తున్నా, అక్కడ నా వర్క్ అయిపోగానే డైరెక్ట్గా నేను ఇంటికి వచ్చేస్తా, ప్రామిస్ అనేసరికి మౌర్య సహా ఆ వర్క్ ఏదో ఇప్పుడు చూసుకో, కావాలి అంటే మేము కొద్దిసేపు వెయిట్ చేస్తాం అని అంది మౌర్య. సహా ఆలోచిస్తూనే లేదు మౌర్య, చాలా టైం పడుతుంది, అంతవరకు నేను మిమ్మల్ని వెయిట్ చేయించలేను, ప్లీజ్ రా ఈ ఒక్కసారికి, ఆ తర్వాత నేనే వచ్చేస్తా అని అంది. దాంతో సరే త్వరగా రావాలి అయితే అనేసరికి ప్రామిస్ మా, త్వరగా వచ్చేస్తా అని అంది సహా. మౌర్య మరి ఇంటి అడ్రస్ అనేసరికి తెలుసు అంటే డౌట్ పడుతుందేమో అని సహా ఆలోచించి అది నువ్వు షేర్ చేయి, నేను వచ్చేస్తా అని అంది సహా. దాంతో మౌర్య సరే అని తల ఊపింది. ఆ తర్వాత అఖిల్ ఏం మాట్లాడకుండా ఒక సైడ్కి కార్ ఆపాడు. ఆ తర్వాత సహా కార్లో నుంచి దిగింది. అక్కడే ఉన్న విక్రమ్ కానీ అఖిల్ కానీ ఆమెను ఆపలేదు. వెళ్ళేటప్పుడు మాత్రం విక్రమ్ ఆమె వైపు చూసి సహా నీ వర్క్ అయిపోగానే మౌర్య చెప్పినట్టుగా ఇంటికి వచ్చేసేయ్ అని చెప్పి పోనీ అక్కి అన్నాడు. దాంతో కార్ వేగంగా ముందుకు వెళ్తుంది. సహా వెళుతున్న ఆ కార్ వైపు చూసి ఏం మాట్లాడకుండా అక్కడే తను ఎప్పుడైతే కార్ దిగిందో విక్రమ్ వాళ్ళ కార్ ఎప్పుడైతే అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయిందో ఆ మరుక్షణం ఒక కార్ వచ్చి అక్కడ ఆగింది. ఏం మాట్లాడకుండా వెళ్ళి ఆ కార్ బ్యాక్ సీట్లో కూర్చుంది సహా. తను కూర్చుని ఉన్న ఆ మరుక్షణం అక్కడ నుంచి ఆ కార్ కనుమరుగయ్యింది. అంతసేపు నవ్వుతూ ఉన్న సహా మొహం ఇప్పుడు మాత్రం తన మొహంలో ఎలాంటి చిరునవ్వు లేదు. ఒకలాంటి మౌనం, ఒకలాంటి కోపం కలగలిపిన మొహం సీరియస్గా పెట్టింది. ముందు సీట్లో 2 అమ్మాయిలు కూర్చొని ఉన్నారు. ఒకరు స్వీటీ, ఇంకొకరు డ్రైవింగ్ సీట్లో ఉన్న ఆ అమ్మాయి పేరు ఆయిషా. మన సహా పాప కోపంగా చూస్తూ ఏం జరిగింది అని అడిగింది. దాంతో అక్కడున్న అమ్మాయిల్లో స్వీటీ అనే అమ్మాయి అది ఏంజెల్, అది ఏం జరిగిందంటే అని మొత్తం కొంచెం భయపడుతూ కొంచెం తడబడుతూ చెప్పింది స్వీటీ సహాకి. అది అంతా విన్న సహా కోపంగా ఎవరు చేశారు అని అడిగింది. దాంతో ఇక్కడి వాళ్ళే, లోకల్, కాకపోతే వాళ్ళని తీసుకెళ్ళి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. చాలామందిని వాళ్ళకు పేరెంట్స్, ఫ్యామిలీ ఇలా అన్నీ ఉన్న అమ్మాయిలను కూడా, మరియు అనాథాశ్రమంలో పిల్లలు ఎవరంటే వాళ్ళు చేతికి దొరికిన వాళ్ళను ఎవరికీ తెలియకుండా మాయం చేస్తూ కిడ్నాప్ చేసి దాదాపు ఒక 50 మంది పిల్లలను బంధించి పెట్టారు. అందులో వారానికి ఒక 10 మందిని డౌట్ రాకుండా అమ్మాయిలను వేరే వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అని స్వీటీ చెప్తున్న మాటలకు సహా కోపంగా మొత్తం అక్కడ ఎంతమంది ఉన్నారు ఆ ఆడపిల్లల్ని తీసుకొచ్చి దీంట్లో దించుతూ, అలాగే బయట వీళ్ళకి ఎవరెవరు హెల్ప్ చేస్తున్నారో మొత్తం డీటెయిల్స్ నాకు కావాలి అంది సహా కోపంగా. స్వీటీ కొంచెం ఆలోచిస్తూనే ఓకే ఏంజల్ అని ల్యాప్టాప్లో ఏదో చెక్ చేస్తూ ఉంది. ఆయిషా వైపు చూసి మనం ఇప్పటికిప్పుడే
అక్కడికి వెళ్ళాలి. అలాగే అక్కడ ఇంకెంతమంది ఆడపిల్లల్ని బంధించారో నాకు తెలీదు. కానీ ఒకరికి కూడా ఏమీ కాకూడదు. తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్‌కి అప్పగిస్తాను అని చెప్పేసి సైలెంట్‌గా ఏదో ఆలోచిస్తూ ఉంది సహా. అలా ఆలోచిస్తూ ఆమె కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఏదో మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి. ఒకే ఒక్క మాట వినిపించింది. నువ్వు ఎప్పుడూ ఒంటరివి కాదు ఏంజెల్. నీకు తోడుగా ఈ ఫాదర్ ఏంజెల్ ఎప్పుడు నీ చెయ్యి పట్టుకొని ఉంటాడు. మై లిటిల్ ప్రిన్సెస్ అన్న మాటలు ఆమె చెవిలో వినిపించేసరికి లైట్గా కంట్లో తడి చేరింది సహాకి. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. క్షమించాలి చిన్న అప్డేటే ఇస్తున్నందుకు. కానీ ఈ అప్డేట్ కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారు. అందుకోసమనే రాసి ఇవ్వడానికి చాలా టైం పడుతున్నా చేస్తున్నా